వాలంటీర్ రణబేరి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతూ ఉంది. వాలంటీర్లకి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చాలని ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా ఈ యొక్క దీక్షలను ప్రారంభించడం జరిగింది. ఈరోజు 4వ రోజు ఈ యొక్క మా నిరసన ఉరితాడు నిరసనగా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఈరోజు దీని ద్వారా ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో దాన్ని మీరు అమలు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 9,60,000 మంది ఈరోజు రోడ్డున పడ్డామో వారిని మీరు సరిదిద్దే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని గత ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు అంటున్నారు, కానీ రెన్యువల్ చేసే విధంగా మీరు అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు అనేక విధాలుగా వాలంటీర్లకి పేరు లేదని చెప్తా ఉన్నారు. పేరు పెట్టే అవకాశాన్ని మీ చేతిలో ఉంది. ఆ పేరు పెట్టే దిశగా మీరు అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున 2,60,000 మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డాం. ఈ నిరుద్యోగులకి వాలంటీర్లు ఇవ్వలేము అని అన్నట్లయితే వేరే మార్గంలో వీరికి ఉపాధి కల్పించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశం మీరు చేస్తున్నటువంటి ఈ యువకులు నిరుద్యోగ యువకులపై రాజకీయ కక్ష సాధింపు జరుగుతూ ఉందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో దాన్ని మీరు నెరవేర్చాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే 2,60,000 మంది యువకులు ఈరోజు ఈ ఉరితాడే శరణ్యమని మేము మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలి. ఏదైతే మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో దాన్ని మీరు నెరవేర్చి ఈ యొక్క 2,60,000 మంది నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేలో జరుగుతున్నటువంటి ఈ వాలంటీర్స్ రణబేరి కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.